రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయిస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు 31 జడ్పీ 565 జడ్పీటీసీలు 5763 ఎంపీటీసీలు 12760 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వెంటనే కలెక్టర్లు జిల్లా స్థాయిలో రిజర్వేషన్లను వెల్లడించనున్నట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 12,760 పంచాయతీలు 1,12,534 వార్డులు 565 జడ్పీటీసీ స్థానాలు 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత 565 మండల పరిషత్ 31 జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు పరీక్ష పద్ధతిలో జరుగుతాయి. ఆదివారం కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు మంగళవారం సాయంత్రంలోగా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం జీవో విడుదల చేసి ఆ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్సీ ఎస్టీలకు ఎప్పటిలాగే 2011 జనాభా లెక్కలను అనుసరించి బీసీ రిజర్వేషన్లను 2024లో ప్రభుత్వం చేపట్టిన కులగణన లెక్కల ఆధారంగా బీసీల జనాభాను తీసుకొని చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. కులగణన సర్వే లెక్కలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ జిల్లాల వారీగా లెక్కలను విడుదల చేయలేదు. అందులో జిల్లాల వారీగా తేలిన బీసీల జనాభా లెక్కలను ప్రభుత్వం జిల్లాల పంపించినట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. ప్రభుత్వం 1-2 రోజుల్లో జీవో విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, నేడు స్థానిక రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, అదేవిధంగా ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం కల్పిస్తూ ఈరోజు లేదా రేపు జీవో ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే విడుదల చేసిన తర్వాత మనకి రాష్ట్రంలో మొత్తం జడ్పీ స్థానాలకు, అదేవిధంగా జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు సంబంధించి రిజర్వేషన్లు దాదాపు ఖరారు చేసి ఉన్నాయి. సో ఇక అధికారికంగా జిల్లా కలెక్టర్లు వీటిని ప్రకటిస్తారు. అయితే జీవో రాగానే వెంటనే ఆ జిల్లా కలెక్టర్లు వెంటనే మనకి ఆ యొక్క జిల్లాలలో ముఖ్యంగా ఎంపీటీసీలకు ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ ఖరారైంది, ఏ వర్గానికి ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎంపీపీ ఏ వర్గానికి ఖరారైంది, అది మహిళకు ఖరారైందా లేకపోతే జెండర్లా ఏంటనేది కూడా అన్ని వివరాలు వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ స్థానాల వరకు కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఖరారైనట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే మరి కాసేపట్లో ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయగానే వెంటనే ఈ యొక్క రిజర్వేషన్లు దాదాపు ఖరారు చేస్తారు. అయితే అధికారిక ప్రకటన మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన వెంటనే జిల్లా కలెక్టర్లు ఆయా
జిల్లాలలో ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో చూస్తే మాత్రం మనకి 12,760 పంచాయతీలు ఉండగా మనకి అదేవిధంగా 1,12,534 వార్డులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా రిజర్వేషన్లు మార్చారు కాబట్టి సో మరి కాసేపట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగానే ఈ యొక్క వార్డు మెంబర్లలో 1,12,534 వార్డు మెంబర్లో ఏ వర్గానికి రిజర్వేషన్ కల్పించారనేది కూడా అధికారికంగా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 565 జెడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో ఇప్పుడు రిజర్వేషన్లు కంప్లీట్గా మార్చారు కాబట్టి సో 565 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏ వర్గానికి వచ్చింది ఏంటనేది కూడా వివరాలు మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ఇక ఎంపీటీసీ స్థానాలు చూస్తే మాత్రం మనకి 5,763 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. గతంలో మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే స్థానికంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. ఇక మిగిలిన స్థానాలు 42% బీసీలకు ఇస్తారు కాబట్టి సో అందులో కూడా కొంతవరకు మార్పులు జరిగే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. సో దానిలో భాగంగానే 5,763 ఎంపీటీసీ స్థానాలకు కూడా దాదాపుగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జీవో ప్రభుత్వం విడుదల చేయగానే మరి కాసేపట్లో ఏ వర్గానికి ఆయా మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఏ వర్గానికి ఇవ్వబోతున్నారు ఏంటిది కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సీట్ల రిజర్వేషన్ ఈ విధంగా కల్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా జెడ్పీ రిజర్వేషన్లు రాష్ట్రాల్లో ఖరారు చేయనున్నారు. రాష్ట్ర యూనిట్గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సీట్లు కేటాయిస్తారు కాబట్టి వాటిని పంచాయతీరాజ్ శాఖ అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉంది. దాని తర్వాత ఇక ఎంపీపీ స్థానాలను కూడా ఏ వర్గానికి ఎన్ని ఇవ్వబోతున్నారు ఏంటనే వివరాలు కూడా మరి కాసేపట్లో ఈ యొక్క పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఈ యొక్క ప్రకటన అధికారికంగా చేసే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ ఫైనల్ చేసే అవకాశం ఉంది. జిల్లా స్థాయిలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని జెడ్పీటీసీలు వచ్చాయి ఏంటనేది కూడా అది కూడా జిల్లా కలెక్టర్ తెలిపే అవకాశం ఉంది. తర్వాత పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మొదటగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, బీసీలకు, అనంతరం మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా కూడా నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది. సో ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీ ప్రకారం వాస్తవంగా దానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అది చట్టబద్ధత అయ్యే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చిన తర్వాత ఆ జీవో ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నామని ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన తర్వాత ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ కూడా అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి హైకోర్టు ఆదేశాల మేరకు చూస్తే మనకి సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి అక్టోబర్లో ఎన్నికలు ముగించే లాగా ఆదేశాలు హైకోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా మనకి సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత అక్టోబర్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ముగించే యోచనలో ప్రభుత్వం కూడా ఉన్నది కాబట్టి అందుకు ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయగానే పంచాయతీరాజ్ శాఖ అందుకు అనుగుణంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు కల్పిస్తూ వెంటనే నోటిఫికేషన్ కూడా విడుదల అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. ఏపీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంత్రి గారు చెప్పారు సార్, కూర్చోండి ఒక నిమిషం, ఒక సెకండ్ సార్. ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 400 కోట్లు 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చలో మాట్లాడదాం. అందుకే చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, సభను తప్పుతో పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి మభ్యపెట్టారు చాలు. మభ్యపెట్టి మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. దయచేసి ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను.
ఈవేళ దీన్ని ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. రేపు ఒకవేళ మీ ప్రభుత్వం సిద్ధంగా వినండి, ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే ఎలా చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండెలాగా వస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండెలాగా వీళ్ళకి. పేపర్స్ ఇంక్లూడింగ్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ టు హావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్. చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమేమి పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, చూసి అందరూ విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా గౌరవిస్తాను. బొత్స గారు అన్నాను, నేను ఎప్పుడు వచనంతో కూడా మాట్లాడలేదు. ఎల్ఓపి గారిని గౌరవిస్తాను, ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను, ఆయన సీనియారిటీని కూడా గౌరవిస్తాను. నేను అన్నా బహుశా హౌస్లో ఫరూక్ గారు, బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను. అంటే వాళ్ళు సీనియారిటీని అడగండి. ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష. దయచేసి ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం, దాంట్లో ఏదైనా అభ్యంతరం ఉంటే చూద్దాం. Please, I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Excise Amendment Bill 2025, LA Bill number 15 of 2025 as passed by the Legislative Assembly on 22 September 2025 and signed by me. The above bill is before the House. Question number 13957, Farooq Gar, Law Minister. నమస్తే సార్. మొదటి ప్రశ్నకు సమాధానం 2024-25 కాలంలో బడ్జెట్లో 175 కోట్ల 0.5 కేటాయించడం జరిగింది. కానీ అప్పుడు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ వల్ల విడుదల కాలేకపోయింది. మళ్ళా 2025-26కు 175.5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది సార్. ఇది ఫైనాన్స్లో ఉంది. ఫైనాన్స్లో అయిన తర్వాత దాదాపుగా ముస్లింలకు 19,790 మంది యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. తమ ద్వారా గౌరవ మంత్రి గారిని అడిగేది ఏమంటే అధ్యక్ష, ఈ రోజు వరకు మైనారిటీలకు ఈ కూటమి ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అధ్యక్ష. వాళ్ళు 25-26లో 5,434 కోట్ల రూపాయలు మైనారిటీ కోసం సంక్షేమానికి ఇచ్చామని చెప్పారు అధ్యక్ష. 24-25లో 4,376 కోట్లు చెప్పారు అధ్యక్ష. సప్లాన్ కింద 2,512 కోట్లు కేటాయించామని చెప్పారు. రెండు బడ్జెట్లు కలిసి 9,810 కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం చెప్పినారు అధ్యక్ష. అలాగే వీళ్ళు వాళ్ళ సూపర్ 6 దాని ప్రకారం మైనార్టీల కోసమని 50 ఏళ్లకు మైనార్టీ వాళ్ళకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు వరకు అది ఇచ్చిన దాఖలాలు లేవు. ఈద్గా కబ్రస్థానాలకు స్థలాలు ఇస్తామని చెప్పారు, అవి ఇచ్చిన దాఖలాలు లేవు. హజ్ హౌస్లకు, నూర్బాస కార్పొరేషన్కు ఫండ్స్ ఇస్తామని చెప్పారు.
హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో అవసరమైన యూరియా అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు కేటాయించిన యూరియా బస్తాలను నాగారం ఏఈఓ కాటం రాజు తన బంధువుల కోసం కమలాపూర్ మండలం శనిగరంకు పంపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆ వాహనాన్ని వెంబడించి నడికూడలో బస్తాలను పట్టుకున్నారు. గ్రామానికి కేటాయించిన బస్తాలను తమకే ఇవ్వకుండా ఇలా అక్రమంగా తరలించడం ఏమిటని రైతులు నిలదీశారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులను కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పరకాల మండలం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ను సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఒక పక్క ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా దొరక రైతులు కష్టాలు పడుతున్నారు. యూరియా దొరకట్లేదు. రోజుల తరబడి మేము యూరియా కోసం తిరుగుతున్నా కానీ యూరియా ఒక్క బస్తా కూడా ఇవ్వట్లేదు పరిస్థితి కూడా నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఇంకో పక్క ఇటు అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు కానీ ఇటు సహకార సంఘాల డైరెక్టర్లు వారి చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇటు వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, వారి బంధువుల కోసం అయితే యూరియాని దొంగదొడ్డిన వారికి తరలిస్తుండటంతో ప్రజలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే హన్మకొండ జిల్లా పరకాల మండలంలోని నాగారం క్లస్టర్ సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన యూరియాని ఇటు ఏఈఓ కాటం రాజు తన బంధువులకి ఇటు వారి బంధువులకి తరలించాలని చూశారు. ఇటు కాటారావు ఇటు మన ఎటంటే వారు శనిగారం గ్రామానికి చెందిన వారి బంధువులకి ఇటు పరకాల లోని నాగారం క్లస్టర్ చెందిన రైతులకు సంబంధించిన యూరియాని 8 బస్తాలు దొంగదొడ్డిన వారికి తరలించడం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులు ఇది గమనించి ఆ యొక్క బండి వెనుక వెళ్లిన రైతులు నడికూడ వద్ద ఆ బండిని ఆపడం జరిగింది. ఆ కాటారం గ్రామంలోని ఏదైతే శనిగారం గ్రామానికి తరలిస్తున్న 8 బస్తాలు అక్రమంగా తరలిస్తున్న 8 బస్తాల యూరియాని నడికూడ గ్రామం వద్ద రైతులు పట్టుకోవడం జరిగింది. ఇది నిత్యం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటు అధికారులు వారి బంధువుల కోసం, వారి ప్రియమైన వారి కోసం ఈ విధంగా దొంగదొడ్డిన రైతులకు న్యాయంగా ఇవ్వాల్సిన యూరియాను తరలిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇది పట్టుబడి కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే ఏఈఓ కాటం రాజు పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఇలా అక్రమాలకు పాల్పడిన వారిని ఏదో చర్యలు తీసుకోవడమే కాదు, వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసి చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం మహాజాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు తగినట్లుగా భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, తల్లుల దర్శనం, మొక్కులు సమర్పణతో పాటు జంపన్న వాగులో పుణ్య స్నానాలను ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నడుం బిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం రోజు మేడారం క్షేత్రస్థాయి సందర్శనకు సీఎం వెళ్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్లి జాతరను ముందే ఏర్పాట్ల ప్రణాళిక
ప్రతిపాదనలను పరిశీలించడం ఇదే తొలిసారి. మేడారం పూజారులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో సమీక్ష నిర్వహించనున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేలుపులు, సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. కోట్లాది మంది భక్తులు వచ్చే జాతర ప్రాశస్యానికి తగ్గట్లు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, గద్దెల దర్శనం, బంగారం సమర్పణ, జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సాంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే కృత నిశ్చయంతో ఉన్న ప్రజాప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఓసీ మంజూరు చేయడానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అధికారులు రాయపూర్లోని ముఖ్యమంత్రిని కలుసుకుని ఈ అంశంపై చర్చించారు. ఈ నిర్ణయం ప్రాజెక్టు ప్రారంభానికి ఒక ముఖ్యమైన అడుగు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, పరిహారం, పునరావాస బాధ్యతలను తీసుకుంటుందని ఆయన తెలిపారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ములుగు జిల్లాలో గోదావరి నదిపై నిర్మించబడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా నల్గొండ, వరంగల్, బీడు, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాల సాగునీటి అవసరాలు తీర్చబడతాయి. అలాగే తాగునీటి కొరతను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీటీడీ వ్యవహారాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతిని తగ్గించేలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో చంద్రబాబు టీటీడీ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసి యానిమల్ ఫ్యాట్ కలిసిందని ప్రజల్లో అపోహలు సృష్టించారని గుర్తు చేశారు. మహాలయ అమావాస్య రోజు కూడా భక్తులకు సరైన వసతి కల్పించలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో శ్రీవాణి టికెట్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారని, కానీ వాటిని కూటమి ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు. పరకామణిలో జరిగిన దోపిడీపై వ్యాఖ్యానిస్తూ రవికుమార్ అనే వ్యక్తిని తమ ప్రభుత్వంలోనే పట్టుకున్నామని చెప్పారు. ఆయన కుటుంబం ద్వారా 14.5 కోట్ల రూపాయల ఆస్తిని టీటీడీకి రాయించామని చెప్పారు. ఈ ఘటన 2023లోనే జరిగిపోయిందని తెలిపారు. పరకామణి వ్యవహారంపై సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో కూటమి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించిన వెల్లంపల్లి దసరా ఉత్సవాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు విజయవాడ ఉత్సవాలకే పరిమితం అవుతున్నారని, ఈ ఉత్సవాల పేరుతో వ్యాపారం సాగుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై నారా లోకేష్ స్పందించాలని డిమాండ్ చేసిన ఆయన, ఖండన లేకపోతే ఆ డబ్బులు లోకేష్కే వెళ్తున్నాయని అనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న ఏదైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీల యొక్క ఇష్యూని డైవర్ట్ చేయడానికి, మళ్ళీ తిరుపతి ప్రతిష్టను తగ్గించే విధంగా, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక స్టోరీని బయటికి తీసుకురావడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉన్న చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు మీరు అంత కక్ష కట్టారు నాకు అర్థం కాని పరిస్థితి. యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పిన దాంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి గురించి తప్పుడుగా మాట్లాడే విధంగా ప్రయత్నం బిగించేశాడు. కనీసం టిక్కెట్ల జారీలో కూడా సరైన పద్ధతి వ్యవహారం చెయ్యక దాదాపు 7 చనిపోయారు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఏది కింద టిక్కెట్స్ కోసం అని చెప్పని. గతంలో ఎప్పుడైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా చూశారు మీరు? ఎప్పుడైనా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మాత్రమే చూడడం జరిగింది. గతంలో శ్రీవాణి టిక్కెట్ల గురించి ఏం మాట్లాడారంటే కూటమి నాయకులంతా కలిసి, శ్రీవాణి టిక్కెట్ల డబ్బులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం దోచేసుకుంటుంది,
సరైన అకౌంటబిలిటీ లేదు, మేము వచ్చాక క్లోజ్ చేస్తామని చెప్పిన వ్యక్తులు 1000 టిక్కెట్లు మాత్రమే రోజుకి అమ్మితే ఈ రోజు 2000 టిక్కెట్లు అమ్మడానికి మీరు ఆల్రెడీ ఇప్పటికే బోర్డు తీర్మానాలు చేశారు కదా. ఎందుకు శ్రీవాణి టిక్కెట్లు ఎందుకు మీరు క్లోజ్ చేయలేదు? ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా పరకామణి ఇష్యూ అని చెప్పని గతంలో ఆల్రెడీ అందరికి తెలిసిన ఇష్యూనే మళ్ళీ వీడియో చూపెట్టడం, పరకామణిలో వీళ్ళు డబ్బులు దోచేసుకుంటున్నారు అని చెప్పే విధంగా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే రవికుమార్ని పట్టుకోవడం జరిగింది. తను ఎప్పటి నుంచి చేస్తున్నాడంటే దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు అనేది అది కనుక్కున్నది ఎవరు? మా ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ ఉండబట్టే ఆయన్ని కనుక్కోవడం జరిగింది. వాళ్ళ కుటుంబం పేరుతున్న ఆస్తుల్లో సుమారుగా అప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ 14.5 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులన్నీ కూడా టీటీడీకి రాయించడం జరిగింది. టీటీడీకి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. నేడు తెలంగాణలోని 9 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. హైదరాబాద్ లో వర్షం కుమ్మిస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్పేట, ఫిల్మ్ నగర్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా సోమాజిగూడ నుండి పంజాగుట్ట వైపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. లకడికాపూల్, నాంపల్లి అసెంబ్లీ ప్రాంతాల్లో సైతం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణ శాఖ సూచనలతో హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. చంద్రాయణగుట్ట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గౌలిపూర, లలితాబాగ్ డివిజన్లలోని పలు కాలనీల్లో మోకాళ్లలోతు వరద నీరు చేరింది. స్థానిక ప్రజలు ఇంట్లో నుండి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాల్లోకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలలేని పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.